అయితే ఈ మధ్య కాలంలో మనందరం కూడా సనాతన ధర్మం అనే ఒక మాటని ఎక్కువగా వింటున్నాం. అసలు సనాతన ధర్మం అంటే ఏంటి? సనాతన ధర్మంలో ఏం చెప్పబడి ఉంది? అది మనకి ఏ రకంగా ఉపయోగపడుతుంది? ఎవరికి తోచిన విధంగా వాళ్ళు చెబుతున్నారు? అసలు మేము ఏది పాటించాలి? ఏది వినటం వల్ల మాకు మంచి జరుగుతుంది? ఇలాంటి సందేహాలు ప్రతి ఒక్కరిలో ఉన్నాయి. దీనితో పాటు ఎక్కువగా ఆధ్యాత్మిక మార్గంలో ఉన్నవాళ్ళు ఆహారం తినే విషయంలో ఎలాంటి జాగ్రత్తలు పాటించాలి? ఇలాంటి సందేహాలు కూడా చాలా మందిలో ఉన్నాయి. మరి ఇటువంటి సందేహాలన్నింటినీ కూడా మనం నివృత్తి చేసుకునే ప్రయత్నం చేద్దాం. ఈ విషయాలన్నీ మనకు తెలియజేయడం కోసం ప్రస్తుతం మనతో పాటు ఉన్నారు శ్రీ సంత్ సదానందగిరి 109 బాబా. ఇప్పుడు వారితో మాట్లాడి ఈ సందేహాలన్నింటినీ కూడా నివృత్తి చేసుకునే ప్రయత్నం చేద్దాం. నమస్కారం స్వామీజీ. హరి ఓం. స్వామీజీ, ఈ మధ్య కాలంలో ప్రతి ఒక్కరు కూడా సనాతన ధర్మం అని చెప్పి మాట్లాడుతున్నారు. నిజంగా అంటే ఒక్కొక్కరు ఒక్కొక్కటి చెప్పడం వల్ల అసలు ఏంటి సనాతన ధర్మం? ఈ ధర్మంలో ఏముంది? అసలు సనాతన ధర్మం అంటే ఏంటి అనే ఒక క్వశ్చన్ మార్క్ కూడా ప్రతి ఒక్కరిలో తలెత్తుతుందనే చెప్పాలి. నిజంగా అసలు సనాతన ధర్మం అంటే ఏంటి ప్రభుజీ? సనాతన ధర్మము అనేది ఒక భవనము అనుకుంటే దానికి 4 మహత్తర పునాది స్తంభాలు ఉన్నాయి. ఇంకా వేరే ఎక్కడా లేని విధంగా ఒక స్తంభము వేదాలు, ఇలా చేయి ఇలా చేయకూడదు అని నిర్దిష్టంగా చెప్పే వేదాలు. రెండవది ఉపనిషత్తులు. ఈ మనుషుడు ఎవడు, జీవాత్మ పరమాత్మ అంటే ఏమిటి అనే విషయాల గురించిన బోధలు 1180 ఉండే ఉపనిషత్తులు కాలక్రమంలో లుప్తమైపోయి 108గా మిగిలినాయి. దానికి కొంతమంది ఒక తమాషా కథ చెప్తారు. రాముల వారు హనుమంతుల వారికి 1180 ఉపనిషత్తులు బోధించారు. ఆయన సూర్యుని దగ్గర విద్య నేర్చుకున్న మహానుభావుడు కాబట్టి అన్ని బుర్రలోకి ఎక్కాయి. మహాత్మా, యుగాలు మారుతాయి, ఎన్ని జనాలు బుర్రలోకి ఎక్కించుకోలేరు కదా అని అంటాడు. దాంట్లో నీకు ఇష్టం వచ్చినట్టు కొన్ని ఎన్నుకో అన్నాడు. హనుమంతుల వారు దాన్ని 108 ఉపనిషత్తుల కింద చెప్పి ఇచ్చారు. మనకు ఉన్నాయి ఇప్పుడు 108. శంకరాచార్యుల జమానా వచ్చేసరికి ఈ 108 ఉపనిషత్తులు కూడా వీళ్ళు పట్టుకోలేరు. నా ప్రస్థానత్రయంలో 10 ఉపనిషత్తులన్నా తెలుసుకున్నాడు చాలు అని ఆయన 10 ఉపనిషత్తులు పెట్టాడు. భగవద్గీత, బ్రహ్మసూత్రాలు ప్రస్థానత్రయంలో 2 అయితే 3వది దశోపనిషత్తులు. ఈ మూడిట్లో కొంచానికి కొంచెం ప్రవేశం ఉన్నవాడికే శంకరాచార్య పీఠాలలో ప్రవేశం. ఆ తర్వాత మిగతా జ్ఞానం అంతా వాళ్ళు బోధిస్తారు. అంతటి గొప్ప ఈ ఉపనిషత్తులు. అంటే ఆయన దాంట్లో గర్భోపనిషత్తు పెట్టలేదు. అది పెడితే మన వేదకాల పురుషుల శాస్త్రము ఎంత సైంటిఫికల్ అనేది తెలుస్తుంది. 108 ఉపనిషత్తులలో గర్భోపనిషత్తు అనేది ఒకటి ఉంది. అది ఆయన ఆయన పెట్టింది ఈశకేన కట ప్రశ్న ముండక మాండుక్య ఐతరేయ బృహదారణ్యక స్కందక అనే 10 ఉపనిషత్తులే పెట్టాడు. దాంట్లో బృహదారణ్యక అనేది పేరుకు తగినట్లు బృహత్ చాలా పెద్దది, చాలా చిన్నది ఓంకారం గురించి చెప్పే ఇది. నచికేతుని గురించి ఉండేది ప్రశ్నోపనిషత్తు. ఇట్లా అన్ని ఉపనిషత్తులు ఉన్నాయి. ఈ ఉపనిషత్తుల తర్వాత 18 ప్రధాన పురాణాలు. ఈ 18 పురాణాలు గుర్తు పెట్టుకునేదానికి ఒక మంచి శ్లోకం కూడా కొటేషన్గా పెట్టినారు. ఏం శ్లోకం? ప్రకారత్రయం మకారద్వయం వకారత్రయం మకారద్వయం అనాపకుష్కలింగాని ఏతాని 18 పురాణాన్ని అంటారు. ప్రకారత్రయం అంటే బ్రహ్మ పురాణము, బ్రహ్మ వైవస్వత పురాణము, బ్రహ్మాండ పురాణము. భకారద్వయము అంటే భవిష్యత్ పురాణము, భాగవత పురాణం. వకారత్రయం అంటే వరాహ పురాణము, వాయు పురాణము, విష్ణు పురాణం. మకారద్వయము అంటే మత్స్య పురాణము, మార్కండేయ పురాణం. ఆ తర్వాత అనాపకుష్కలింగ అని అన్నాడు. ఆ అంటే అగ్ని పురాణం, నా అంటే నారద పురాణం, పా అంటే పద్మ పురాణం, అనాప. కూస్క, కు అంటే కూర్మ పురాణం, స్క అంటే స్కంద పురాణం. ఆ తర్వాత శిలింగ అని అంటాడు. శివపురాణం, లింగ పురాణం, చివరిది గరుడ పురాణం. ఆయన అది చివరిలో పెట్టేసరికి అది ఎక్కడో చదవకూడదు, సచినోళ్ళ దగ్గరనే చదవాలా. ఎవడైనా పురాణాలు చదవదలుచుకుంటే ముందు చదవాల్సింది గరుడ పురాణం.
కానీ అందులో అంటే ఏ తప్పుకు ఏ శిక్ష అనేది క్లియర్ గా ఉంటుంది, అది తెలుసుకున్న కాంచి ప్రజల్లో భయం. సాక్షాత్ విష్ణుమూర్తి గరుడునికి చెప్పడంతో అది గరుడ పురాణం అని పేరు పొందింది. ఆహా, జనాలకు భయం జాస్తి కదా అవును. నరకాల గురించి. ఆ చింతనతో అది వద్దు, చచ్చిపోయిన వాళ్ళ దగ్గర చదవాల. అంతే, చేసే తప్పులు ఉన్నాయి కదా, కానీ భయం. ముందు అది చదివితే మానవుడు తప్పు లేకుండా ప్రవర్తిస్తాడుగా అవును, నరక భయానికన్నా. అవును ప్రభుజీ, అవును స్వామీజీ. అసలు దాని పేరే పురా నవం. ఎంత పాతదైతే ఎప్పటికప్పుడు నవంగా ఉంటుంది, కొత్తగా ఉంటుంది. దాని తర్వాత 4వ స్తంభము ఇతిహాస, ఇలా జరిగింది ఒకప్పుడు అని చెప్పబడినటువంటి భారత రామాయణాలు. ఇవి ఏవి చదవలేని వాడు కనీసం ఈ 2 చదివితే ఈ రెండిట్లో మొత్తం సారం ఉంది. అన్ని పురాణాల్లో ఉండేది. దాని పేరే మహాభారతం. అవును, భారతమం. ఆయన రాసినప్పుడు దాని పేరు జయ అని పుస్తకం రాసి దేవతల దగ్గరికి తీసుకెళ్ళాడు. ఓకే, నేను అన్నీ చేశాను, రాశాను, మీరంతా చూశారు, దీని కథ ఏమో చూడండి అంటే, ఇది వేదాల కన్నా గొప్పనా, ఉపనిషత్తుల కన్నా గొప్పనా అని అంటే, చూడండి అన్న. అప్పుడు ఒక తరాసు తెచ్చి తక్కడ దాంట్లో ఇది పెట్టి, ఈ దిక్కు వేదాలు ఉపనిషత్తులు అన్నీ పెడతా అన్నారు. అది మటుకు ఇదిగుంది. అప్పుడు ఇంద్రుడు ఆహా భారతమం అన్నాడు. భారత అనే పేరు దానికి వచ్చింది. భరతుడు పాలించినాడు, అందువల్ల ఇది భారతదేశం కాదు. ఆ ఇంగ్లీషోడు మన నెత్తిని రుద్ది పెట్టాడు. ఏ భరతుడు అనుకోవాలా? రాముని పాదుకలను పెట్టుకుని 14 ఏళ్ళు పరిపాలించిన భరతుడు ఒకడు ఉన్నాడు. తర్వాత ఋషభుని తమ్ముడు భరతుడు ఒకడు ఉన్నాడు. శకుంతల కొడుకు భరతుడు ఒకడు ఉన్నాడు. ఇంకా మన చంద్రవంశ సూర్యవంశ రాజ్యాలలో 2, 3, 4, 5 మంది భరతులు వస్తారు. అందుకు కాదు ఈ భారతదేశం వచ్చింది. భా అంటే భాస్వత, వెలుగు. వెలుగు అంటే జ్ఞానం. ఆ జ్ఞానము యందు సదా రతీయులై ఎవరు ఉంటారో వాళ్ళు భారతీయులు. ఆ భారతీయులు నివసించే దేశం భారతదేశం. ఇంత గొప్పతనం ఉన్న దేశం మనది. అందుకే ఇక్కడ సనాతన ధనం వెళ్ళి వీలేయడము, ఆ పరమాత్ముడు ఇక్కడే ఎక్కువ సార్లు జన్మ తీసుకోవడము జరుగుతుంది. రెండవది, భారతదేశ చిత్రపటం కొత్తది. ఇప్పుడు చూస్తే అది ఒక శివలింగం గుర్తులోకి ఇమిడిపోతుంది. దక్షిణ భారతదేశము, అండమాన్ నికోబార్లు, ఈ పక్క లక్షద్వీపు, పారాదీపులు ఉన్నాయి. ఇవన్నీ శివలింగం యొక్క పీఠం. గుజరాత్ నుంచి కలకత్తా, ఆ పక్క నాగాలాండ్ వరకు ఉండేది పానపట్టం. పైన ఉండేది శివలింగం. కాశ్మీరు శివలింగం. గంగా నది అక్కడ శివమాలయాలలో పుట్టి మనం అభిషేకం చేస్తే నీళ్లు లింగానికి చేస్తాం. పానపట్టంలో పడి అది గంగా సాగర్ దగ్గర కలకత్తాలో ఆ గంగ నీళ్లు సాగరంలో కలుస్తాను. అది పేపర్ ఉంటే మీకు డ్రాయింగ్ గీసి చూపిస్తే క్లియర్గా తెలుస్తుంది. ఇది ఇమాజిన్ చేస్తూ కూడా యూ కెన్ ఇమాజిన్ ఇట్. సో మిగతా ప్రపంచంలోని ఏ దేశము ఆ లింగంలోకి సెటప్ కాదు. ఒక్క భారతదేశానికే ఆ గొప్పతనం ఉంది. మరి ఇంత గొప్పదైన భారతదేశం భారతదేశం అని పిలువబడేదానికి ఇంకొక అర్థం కూడా ఉంది. ఏంటి స్వామిజీ? సంగీతమపి సాహిత్యం సరస్వతి కుచద్వయం ఏకమాపాత మధురం అన్యదాలోచనామృతం అంటారు. అంటే మనం పాలు తాగే బిడ్డలమైతే మనకు పాలు ఇచ్చే తల్లి సరస్వతి. ఆ తల్లి ఒక స్తనపు పాలు సాహిత్యం అంట, సత్హితం. ఆ సాహిత్యం చదువుతున్నంతసేపు ఆనందం, చదివి పక్కన పెట్టేసి దాని గురించి ఆలోచన చేసిన ఆనందం. సుఖము సంతోషం కాదు, ఆనందం. సుఖము సంతోషం మనకు వస్తాండాయి పోతాండాయి, కానీ మనం ఆనందం అనుభవించడం లేదు. సంతోషం అంటేనే ఆనందం అని భావిస్తున్నాను స్వామీజీ. సంతోషానికి ఆపోజిట్ వర్డ్ దుఃఖం పక్కనే ఉందా? సుఖ దుఃఖాలు అంటున్నారు. అట్లాగానే రెండవది ఏమని చెప్పినారు మీరు? ఆనందం, సుఖ. సంతోషానికి విరుగుడు విచారం ఉందా? ఏసీ పెట్టుకున్నాడు సంతోషం, కరెంటు పోయింది వెంటనే ఓ పోయిందే అని విచారం వచ్చిన. తో ఆనందానికి నెగిటివ్ వర్డ్ చెప్పండి, లేదు. ఆనందో బ్రహ్మ, ఆ నిరాకార పరబ్రహ్మ ఆనంద స్వరూపుడు. వాడి నుంచి వచ్చాం మనం. వచ్చి మనం ఆనందులం అన్న సంగతి మర్చిపోయి సుఖాలు సంతోషాల వెంటనే జీవితాన్ని గడుపుకుంటున్నాం. మరి నిజమైన ఆనందం కలగాలంటే ఎలా ఉండాలి మానవుడు? అప్పుడప్పుడు మనకు కలుగుతుంది. ఒక చిన్న పాప, ఒక 8-9 నెలల పాప,
పండ్లు కూడా వచ్చి ఉండవు. అది నిద్రలో కిసిక్క నవ్వుతుంది. ఆ నవ్వును చూసినప్పుడు మీకు సంతోషమా సుఖమా? ఆనందం. అది అనిర్వచనీయమైన భావన, అది ఆనందం. ఇప్పుడు ఎక్కడో మీరు మైసూరుకు పోయి బృందావన్ గార్డెన్స్లో ఆ మ్యూజికల్ ఫౌంటైన్ దగ్గర పోయినారు రాత్రి 7 గంటలకు. ఆ లైటుకు సంగీతానికి తగినట్లుగా ఆ ఫౌంటైన్లో ఆడుతూ ఉంటే అప్పుడు మీకు సంతోషమా సుఖమా? సంతోషంగా అనిపిస్తుంది, ఆనందం. అంటే మళ్ళీ ఇంకొక అద్భుతం ఏదైనా చూసే వరకే ఉంటుంది కదా స్వామీజీ, ఆ సంతోషము అదంతా కూడా. ఒక్కసారి నిజంగా మైసూరు పోయి చూసి వచ్చి ఇప్పుడు ఇక్కడ కళ్ళు మూసుకుంటే మీ కళ్ళ ముందు ఆ దృశ్యం మళ్ళీ కనపడుతుందా లేదా? కనిపిస్తుంది. శివునికి ఒక్కడికే మూడో కన్ను కాదు తల్లి, మనకు కూడా ఉంది. మనం దాన్ని నేను నేను అనుకుంటే మూసి పెట్టేస్తున్నాం. ఈ నేను వదిలి మనము అన్న భావనలోకి వస్తే మనము నిజమైన ఈ మనము కాదు. ఆ భావనలోకి వచ్చినప్పుడు ఆ కన్ను తెరుచుకుంటే విశ్వమంతా ఆనందమయం. తో సాహిత్యానికి ఆ శక్తి ఉంటే సంగీతానికి ఇంకా గొప్ప శక్తి ఉంది. మంచి వేణునాదము, మంచి మృదంగనాదము, మంచి వీణానాదము ఈ వింటూ ఉన్నప్పుడు మీకు తెలియకుండా ఇన్వాలంటరీగా మీ చెయ్యో తలో కాలో ఆడుతుంది. అవును. అంత మంచి సంగీతానికి 3 లక్షణాలు ఉంటేనే. అది దిక్కుమాలిన విదేశీ డ్రమ్ మ్యూజిక్ కాదు, అది గుంటకాయలు డమాల్ డమాల్ అంటది. అవును అవును. వెక్స్ వస్తుంది, ఇయర్ డ్రమ్స్ పగిలిపోతాయి. అవును. కానీ మన సంగీతానికి తను డోలే మను డోలే కోను బజాయే రే ఓ బాసురియా అని ఇట్లా ఇట్లా నువ్వు ఊగుతాం, ఇన్వాల్వ్ అయిపోతాం తెలియకుండానే. అవును. కనీసం కాలో చెయ్యో ఏదో ఒకటి ఆడుతుంది అంతే. మరి ఆ సంగీతానికి ఆ శక్తి వచ్చేదానికి 3 లక్షణాలు ఉండాలి. ఆ సంగీతం భావయుక్తంగా ఉండాలా, సరి అయిన రాగయుక్తంగా ఉండాలి. భైరవీ రాగము, శంకరాభరణ రాగము, ఏ రాగంలో పడితే ఆ ఇది వస్తుంది అనేది తెలిసి ఉండాలి. భావం బాగుండాలా, రాగం బాగుండాలా, ఈ 2 బాగుంటే సరిపోద్ది. దానికి తగిన తాళం ఉండాలి. ఈ భావ రాగ తాళాల మొదటి అక్షరాలే భారత. అందుకే ఆ తల్లి సరస్వతి పేరు కూడా భారతి. అంత గొప్ప దేశంలో మనం మానవ జన్మ ఎత్తడమే ఒక గొప్పతనం. అంటే ఆ జన్మ ఈ భారతదేశంలో జరగడం అనేది ఎన్ని జన్మల పుణ్యం చేసుకుంటే కలిగింది. అది దిక్కుమాలినట్లు నేనేదో పాపిని అనుకోవడం కాదు. ఎంతో పుణ్యం చేసుకుంటే ఇక్కడ పుట్టాం, ఛాన్స్ ఇచ్చాడు ఆయన. ఈ జన్మను మనం పూర్తిగా తరింపజేసుకోవాలి. అట్లా రామాయణ భారతాలు ఇంట్లో పెట్టుకోరా, నువ్వు చదవకపోతే ఇంట్లో భారత రామాయణాలు పెట్టుకోని పథకాలం వాళ్ళు ఎందుకు చెప్పేవాడు అంటే, ఏదో ఒక దినం దుమ్ము దులుపుతూ ఒక పేరు చదువుతావు, అర్థమవుతుంది. అవును. అంత అర్థంతో చెప్పారు. భారత చరిత్ర అంటే మన భారత చరిత్ర. కురుక్షేత్రం ఎక్కడో లేదు, మన మనోక్షేత్రమే కురుక్షేత్రం. అంతే. మనలో ఉన్న దుష్ట భావనలే కౌరవులు, మనలో ఉన్న సద్భావనలే పాండవులు. సద్భావనలు ఉన్నప్పుడు పరమాత్ముడు మన వైపుకు ఉంటాడు, దుష్టభావనలు ఉన్నప్పుడు ఆ పైపై పోడు. అదే కురుక్షేత్ర రణం. ఇప్పుడు మానవ జన్మ తీసుకున్నాము అంటే మీరు అన్నారు ఇందాక, నేను పాపిని అని చెప్పి ఆ భ్రమలోనే ఉంటుంటారు అని చెప్పి. నిజంగా అసలు ఒక జన్మ తీసుకున్నాను, ఇప్పుడు నేను ఒక భూమిపైకి వచ్చి ఒక జన్మ తీసుకున్నాను అని అంటే నేను అసలు పుట్టిన దానికి అర్థం ఏంటి అనేది నాకు నిజంగా ఎలా తెలుస్తుంది స్వామీజీ? ఇప్పుడు పుట్టిన దగ్గర నుంచి తల్లిదండ్రులు, తర్వాత కొంచెం పెద్దగా అవుతాం, చదువులు, బాధ్యతలు, తర్వాత పెళ్లి, పిల్లలు, మళ్ళీ ఒక కుటుంబం ఏర్పడుతుంది, వీటిల్లోనే కొట్టుమిట్టాడుతూ ఉంటాం. అసలు నా జన్మకు అర్థం ఏంటి అని అంటే ఏంటి అని చెప్పొచ్చు? ఎలా తెలుసుకోవచ్చు? అద్దంలో చూసుకొని ఇట్లా అట్లా అనుకోకుండా ఈ అద్దంలో కనపడుతున్న నేను అని పిలువబడుతున్న వాడిని ఎవడిని చిన్నప్పటి నుంచి తల్లిదండ్రులు సునీత, సీత, రామయ్య, సుబ్బయ్య అని వాడిని పేర్లు పెట్టి పిలుస్తూ ఉంటే విని 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 నా పేరు ఇది అనుకుంటున్నాడు జీవాత్మ. అవును. అక్కడి నుంచి వాడు భ్రమలో పడి నాకు అది కావాలా, నాకు ఇది కావాలా అని మొదలు పెడతాడు. నాది, నా వాళ్ళు అన్నది మమకారం, నాది అన్నప్పుడు అహంకారం. ఈ 2 వచ్చి కూర్చుంటాయి.
ఈ రెండింటిని తోలేసి నిన్ను నువ్వు గుర్తించుకొని ఎందుకు ఈ జన్మలోకి వచ్చాను, దీన్ని మళ్ళీ పునర్జన్మ అనేది లేకుండా ఈ జన్మనే కడసారి జన్మం చేసుకునే ప్రయత్నం చేయాలి అనే దానికి అవకాశం ఇచ్చేదానికే పరమాత్ముడు మనకు ఇంతకుముందు జన్మల్లో చేసిన పాప ఫలితాల పుణ్య ఫలితాలకు కొన్ని యమలోకంలో శిక్షలు, స్వర్గంలోకంలో ఆనందాలు ఇచ్చి మిగతా బ్యాలెన్స్ ఇక్కడ నువ్వు అనుభవించు. అట్ ది సేమ్ టైం ఇవి కాదు, నేను ఈ జన్మలు ఎన్ని ఎత్తుతాను ఎన్ని పోతా ఉన్నాను, కావలసింది నాకు ఆ మోక్షము అనే ముక్తి అనే విషయానికి పోవాలా అని మన పెద్దవాళ్ళు చెప్తారు. మరి పూర్వజన్మలు మనకు గుర్తులేవు, రాబోయే జన్మలు గుర్తులేవు. అవును, అసలు అవి ఉండాయా లేవా అని చాలా మంది విపరీతంగా అంటారు. కొంపదీసి పరమాత్ముడు మనకు పూర్వజన్మ జ్ఞానము భవిష్యత్ జన్మ జ్ఞానము ఇచ్చాడు అంటే ఈ జన్మ కర్తవ్యాలు మనం ఏమన్నా చేయగలమా? అసలు అదే ఆలోచిస్తూ ఉండిపోతాం. 24 గంటలు ఆ ఆలోచనే. అవును, 12 గంటలు గత జన్మ గురించి, 12 గంటలు రాబోయే జన్మ గురించి. అంతే. మళ్ళీ ఈ వర్తమానాన్ని నువ్వు ఏం చేసుకున్నావు? నీ చేతులారా నువ్వు పాడు చేసుకున్నావు. అందుకని పరమాత్ముడు మనకు ఆ మాయ కల్పించి ఉన్నాయి అనే సూచన ఇస్తాడు. అది వేదంలో రాయబడి ఉంది. క్షీణే కర్మ పునర్జన్మతి. పుణ్యాలు నశించినా స్వర్గం నుంచి కూడా తను తరిమేస్తాడు. స్వర్గ సుఖాలు ఏముంది? ఒకటే 24 ఏళ్ల వయసు, ఎక్కడ చూసినా పూలు చెట్లు ఆనందం, ఆకలి లేదు. ఎన్నాళ్ళది బోర్ జన్మ. ఆఖడికి వాడికే పిచ్చి పెట్టి నేనే పోతాను రా అంటాడు. అట్లాగనే నరకంలో హింసలు. కానీ అసలైన హింస ఆ కర్మలన్నింటినీ మళ్ళీ ఇక్కడ నువ్వు అనుభవించేదానికి పంపిస్తాడు. మనం ఏ ఇత్తనం నాటితే ఆ పండే వస్తుంది కదా తల్లి. అవును స్వామిజీ. అట్లాగనే మనం ఏం చేస్తామో అదే రిటర్న్ వస్తుంది. ఆ రిటర్న్ రావడం ఎక్కువ రావచ్చు, తక్కువ రావచ్చు, తొందరగా రావచ్చు, లేటుగా రావచ్చు. ఒక చిన్న ఉదాహరణ కథ. ఒక ఊర్లో 2 మిత్రులు చాలా క్లోజ్. ఒక ఆయన ఏమో బెల్లం వ్యాపారం చేస్తాడు, ఒక ఆయన ఏమో జొన్నల వ్యాపారం చేస్తాడు. ఈ బెల్లం వ్యాపారి కనింగ్ ఫెలో. తన సొంత అత్తమామలు వచ్చినా అమ్మ నాన్నలు వచ్చినా కానీ తూకంలో మోసం చేసి అమ్మేది వానికి జన్మ తక్ వాడిలో పేరుకుపోయింది. జొన్నల వ్యాపారి నికార్సు, ఏదో తనకు వచ్చే లాభాన్ని చూసుకుంటాడు. బెల్లం వ్యాపారికి లాభం వస్తుంది, వాడు లాభంతో తృప్తి పడకుండా అధిక లాభానికి తూకంలో మోసం చేసేవాడు. దురాశ అక్కడ ఉంది. తూకంలో మోసం చేసేవాడు. ఒకసారి ఈ జొన్నల వ్యాపారికి బెల్లం అవసరమైంది. ఈయన దగ్గరికి వచ్చాడు. 1 కేజీ బెల్లం ఇరా, ఎంత అన్నాడు. ఇంత అన్నాడు, డబ్బులు ఇచ్చాడు. వీడు స్నేహితుడు అని కూడా చూడకుండా ఆ తూకం రాయి కింద ఇంకెందో పెట్టి 900 గ్రాముల ముద్ద ఇదరా అని ఇచ్చాడు. ఆడ తీసుకెళ్ళిపోయాడు. ఆయన పోయిన కొంచెం సేపటికి ఈ బెల్లం వ్యాపారి భార్య, కోళ్లకు జొన్నలు అయిపోయినాయి, నువ్వు వెళ్ళి తీసుకురాపో మీ వాడి దగ్గర. ఈయన కొడుకును షాప్లో కూర్చోపెట్టి సంచి తీసుకుని ఆడికి పోయినాడు. ఒరే 1 కేజీ జొన్నలు లేరా, ఎంత, ఇంత ఇచ్చాడు. ఈయన లోపలికి పోయి సంచిలో జొన్నలు తెచ్చి ఇచ్చాడు. వీడికి కనింగ్ ఫెలో కదా, ఆ చేతిలో పట్టుకోగానే ఇదేమో కేజీ ఉన్నట్లు లేదే అనే డౌట్ వచ్చింది. ఒక దిక్కు స్నేహితుడు మంచోడు, వాడు మోసం చేయనోడు అని తెలుసు, నేను మోసగానన్న సంగతి వీనికి తెలుసు. అయినా డౌట్ వచ్చింది. వాడి బుద్ధ లాంటిది కాబట్టి. దారిలో పోతా ఒక ఎలక్ట్రానిక్ తూనిక మిషన్ ఉంటే అక్కడ పోయి చూశాడు. 900 గ్రాములు ఉంది. అన్న అని మళ్ళీ ఇంకో 2-3 తీసుకొని వాడి దగ్గరికి పోయినాడు. నువ్వెంతో నిజాయితీ పరుడు అని అందరూ చెప్తారు, స్నేహితుడిని, ప్రాణ స్నేహితుడిని నన్నే మోసం చేస్తావా, ఏమైందిరా? ఏ 900 గ్రాములే ఉంది. నా తప్పేం లేదు, నువ్వు వచ్చి జొన్నలు అడిగే సమయానికి నా కేజీ రాయి కనపడలే. ఇంతకు ముందే నీ దగ్గర బెల్లం తెచ్చుకున్నా కదా, కేజీ బెల్లము. ఆ బెల్లం నాడపెట్టి తూకం వేసి ఇచ్చిన, నువ్వు ఇచ్చిన కేజీ నీకు ఇచ్చినాను. ఇప్పుడు వీడు తేలు పుట్టినా అంతే, తో జో గియా ఓ భరేగా. కరెక్ట్ గా ఎలా బుద్ధి చెప్పాలో అలా బుద్ధి చెప్పాడు. బుద్ధి చెప్పాల్సిన పనిలే, వీడు చెప్పలే. వీడికి నేను మోసపోయాను, బెల్లంలో నాకు తక్కువ ఉందన్న సంగతి తెలుసు. వాడు నిజాయితీ పరుడు. అవును అనికి తెల్లే. ఆడిచ్చిన బెల్లం వానికి ఇచ్చాడు తూకం. తో జో బోయగా ఒయి పల్పాయగా. అంతే, ఎవడు ఏం చేస్తాడో వానికి అదే వస్తుంది. ఇది చెడ్డ చేస్తే ఇట్లా, అట్లాగానే మంచి చేస్తే
ఒక డాక్టర్ ఫ్యామిలీ ఎవరో పెళ్లికి ఎక్కడికో పోయారు కారులో. ఆ, పెళ్ళి అయిపోయింది, రిటర్న్ వస్తాను. ఉమ్, రాత్రి 7:30, 8 అప్పుడు వాళ్ళ కారు నడి రోడ్లో ఉమ్, జంగల్ మధ్యలో చెడిపోయింది, ఓకే. ఆగిపోయింది. ఆ, వచ్చే కార్లను పోయే కార్లను ఆపుతూ ఉండరు, ఉమ్, ఒకడు ఆగడం. 9 అయింది, 10 అయింది. ఉమ్, వీళ్ళకు భయం, ఈ అడవిలో నుంచి ఏ జంతువులు వచ్చి అవును. చంపుతాయో, ఏం చేయాలా అంటున్నప్పుడు ఒక సైకిల్ మోటార్ వచ్చి ఆ, వెళ్ళిపోకుండా వాడంతా వీళ్ళు ఆపకుండానే ఆపారు. ఆహా, ఏంటమ్మా ఇంత రాత్రి ఇక్కడ ఆగారంటే మా కారు చెడిపోయింది. ఉమ్, మీ అదృష్టం, నేను మెకానిక్ను, ఉమ్, బాయ్నెట్ ఎత్తండి అన్నాడు. ఉమ్, బ్యాగ్లో ఉన్న తన టూల్ బ్యాగ్స్ తీసుకున్నాడు. ఉమ్, ఒక అరగంట పోరాడి దాన్ని రిపేర్ చేసి రెడీ చేసి, ఆహా, వీళ్ళు నాయనా మా ప్రాణాలు కాపాడావు, ఉమ్, నీకెంత రిపేర్ ఛార్జ్ అందో చెప్పు, దానికి 2 ఇస్తామని. నేను మెకానిజం చేశా, అవును. నా షాపుకి వచ్చి చేస్తే నేను ఛార్జ్ తీసుకుంటా. ఉమ్, ఆపదలో ఉన్నవాడిని దగ్గర నేను పైసా తీసుకోను, ఇది మానవుడిగా చేసిన సాయం, దీంట్లో నేను డబ్బులు తీసుకోను అన్నాను. ఆ, అటు బండి వేసుకొని వెళ్ళిపోయాడు, వీళ్ళు వెళ్ళిపోయారు. ఉమ్, ఓ 4 ఇయర్స్ ఈ డాక్టర్లు ఇంకా ఫేమస్ అయిపోయినారు. ఆహా, ఒకరోజు ఒక క్రిటికల్ కేసు వచ్చింది. ఉమ్, వాళ్ళు ఆ కేసును చూడంగానే కనుక్కున్నారు, ఉమ్, మాకు రిపేర్ చేసిన మెకానిక్ ఈడే అని. ఆహా, ఆయనకి యాక్సిడెంట్ అయ్యి తల ఛిద్రం అయిపోయాడు, ఓకే, బతికే ఛాన్సులు లేవు. ఆహా, వేరే హాస్పిటల్కి తీసుకుపోతే మేము చేయమని అంటే ఇక్కడికి తీసుకుని వచ్చారు, వీళ్ళు మంచి ఫేమస్ కదా. ఉమ్, వాళ్ళు చూసి వాళ్ళ శక్తులు అన్నీ ఉపయోగించి ఆ, కోమాలోకి ఇంకా చచ్చిపోయినాడు అనుకున్న వాడిని ఉమ్, ఎట్లాగో అట్లా లేక బతికిచ్చారు. ఉమ్, ఒక 4 నెలల తర్వాత ఆయనకి మంచి స్పృహ వచ్చింది, బాగైంది ఆరోగ్యం. ఆ, నన్ను ఇంత బాగా చేసిన ఆ డాక్టర్లను చూడాలా, ఉమ్, నేను మెకానిక్గా బాగా లక్షలు సంపాదించుకున్నా, వాళ్ళు ఎంత ఫీజు అడుగుతారు, నన్ను ఇన్ని రోజులు ఐక్యూలో పెట్టిరి, అది చేసిరి ఇది చేసిరి, ఇన్ని ఆపరేషన్లు చేసిరి, ఉమ్, అసలు మళ్ళీ మనిషిని మామూలు చేసిరి. అవును, నా దగ్గర ఉన్నదంతా ఇచ్చి వాళ్ళ రుణం తీసుకోవాలా, వాళ్ళని ఒకసారి చూడాలా. వాళ్ళు ఇద్దరు వచ్చారు, ఉమ్, అయ్యా మీ ఫీజు ఎంత అయిందో చెప్పండి, దానికి డబుల్ నేను ఇస్తాను, నా ప్రాణాన్ని నిలబెట్టారు. అవును, నువ్వు చెప్పిన మాటలు గుర్తుండయా అన్నాడు. మీరెవరు అన్నాడు. ఈయన గుర్తు 4 ఏళ్ల కింద ఆ కార్లో అడవిలో మేము ఉంటే మమ్మల్ని కాపాడావు, ఉమ్, ఇప్పుడు మేము డాక్టర్లమే, ఉమ్, కానీ ఆపద సమయంలో ఉన్న నిన్ను మమ్మల్ని నువ్వు కాపాడావు, అవును, ఇప్పుడు నేను మిమ్మల్ని కాపాడా, మీ దగ్గర నేను 1 పైసా తీసుకోను అన్నాడు. ఉమ్, కర్మ ఫలాలు. అంతే, అందుకే అంటారు ఏది చేస్తే అది వస్తాను, ఇందాక మీరు కూడా చెప్పారు. ఉమ్, అది నిజమని అర్థం అవుతుంది దీన్ని బట్టి. ఇంకొక తమాషా కథ, ఇది నా కథలు కావు. ఆ, వృత్తిలో పోలీస్ డిపార్ట్మెంట్లో ఉన్న ఒక మనిషి ఆహా, ఈ పిరమిడ్ సొసైటీలో ధ్యానంలోకి దిగినాక ఉమ్, చెప్పిన మనిషి. ఉమ్, ఆ మహానుభావుడు ఇప్పుడు తిరుపతి ఎస్పీ, సూపరింటెండెంట్ ఆఫ్ పోలీస్. ఓకే, ఓకే, ఆయనలో ఈ ఆధ్యాత్మికత ఉంది. ఆహాహా, ఆయన చెప్పిన 3వ కథ బాగా మంచి, ఈ కంప్యూటర్ ఇంజనీరింగ్లో తెలిసిన వాళ్ళు పెళ్లి చేసుకున్నారు. ఉమ్, 2 నెలలే అయింది పెళ్ళి. ఉమ్, ఒక దినం రాత్రి భోంచేస్తా ఉంటే ఒక దీనమైన గొంతు, గతి లేని పరిస్థితుల్లో అడుగుతున్నాను, నాకు ముందు ఇంత అన్నం పెట్టండి అని. ఉమ్, భర్త ఇట్లా కిటికీలోంచి చూస్తున్నాడు, ఎత్తుగా చూడంగా బాగున్నాడు మనిషి. ఆ, ఈమె వెంటనే ప్లేట్లో నుంచి అన్నీ వడ్డిస్తాను. దేనికి అన్నాడు. ఉమ్, ఆయన అంత ఇదిగా అడిగాడు కదా, ఆ గొంతు ఎంత దీనంగా ఉంది, పోయేస్తాను. గొంతు దీనంగా ఉంది, మనిషి ఎట్లుండాడో చూసావా, దున్నపోతలాగా ఉన్నాడు, పని చేసుకొని బతకకుండా ఆయనకి తిండి పెడతావా, పెట్టమాక. ఈ మాటలు ఆయనకి వినపడతాడు. ఆహా, వాడు అభిమానం ఉన్నవాడు, ఉమ్, చచ్చినా ఇంకా అడగకూడదు అని చెప్పేసి వెళ్ళిపోయాడు. ఆహా, కానీ వీళ్ళిద్దరి మధ్య గొడవ మొదలైంది. ఉమ్, లావా సన్నమా కాదు, ఆకలి అన్నాడు, ఆయనకు పెట్టాలి కదా, అవును, మనకేమన్నా తక్కువనా, నీకు 1,00,000 జీతం నాకు 1,00,000 జీతము అంటే డాట్ బుట్ ఈ మాట పెరిగి ఆ, మరుసదినం పొద్దునికంతా ఇద్దరు విడాకులు తీసుకునే సిద్ధమైపోయినా. ఇంత చిన్నదానికి తీసుకున్నారు కూడా. ఉమ్, ఈయన ఊరు వదిలి వేరే ఊరికి వెళ్ళిపోయినాడు, ఆమె వేరే ఊరికి ట్రాన్స్ఫర్ చేయించుకునేది ఉద్యోగం. ఒక 6-7 months 8 months తర్వాత ఉమ్, ఆమె ఇంకో పనిచేస్తున్న ఆఫీసులోకి ఉమ్, ఒక పై ఆఫీసర్ ప్రమోట్ అయ్యి వచ్చాడు. ఆహా, ఆమెకు కొంచెం
లింక్ కుదిరింది. మ్మ్. వాళ్ళిద్దరూ పెళ్లి చేసుకున్నారు. ఓకే. ఆ కొత్త వచ్చిన ఆఫీసరు ఆ, ఈ ఈమె. అమ్మాయి పెళ్లి చేసుకున్నారు. ఆ పెళ్ళైన 2 నెలలకి ఇళ్ళు భోంచేస్తా అంటే మ్మ్. మళ్ళీ ఒక దీనమైన గొంతు వినపడింది. మ్మ్. అమ్మా భౌతి భిక్షాం దేహి అని. ఆ వెంటనే ఆ మొగుడు అన్నాడు, మనం రోజు తింటానే ఉన్నాం, ఫ్రిడ్జ్లో ఉండేది ఏదో ఇంత తింటాము, మ్మ్. ముందు మన 2 ప్లేట్లలో ఉండేదే ముందు ఆయన కడుపు నిండా పెట్టు అన్నాం. మ్మ్. ఆ మొగుడు చూస్తే అట్లా, ఈ కొత్త మొగుడు ఇట్లా, దేవుడు నాకు సరైనది ఇచ్చాడు, వాడిని పంపించేశాడు, మంచిదైంది అని అనుకొని సంతోషంగా అంతా కట్టి మ్మ్. అది తీసుకొని పోయి వేసేటప్పుడు వాడి ముఖం చూసింది. చూసేసి వేసేసి కళ్ళు మూసుకొని ఏడుచుకుంటూ వచ్చింది లోపలికి. కొంపదీసి ఈయన మొదటి మొగుడు. కనుక్కున్నారు. ఎందుకు ఏడుస్తాడావు, ఇమ్మన్నాను వేసినావు కదా, ఇంకేంది ఎందుకు ఏడుస్తాడా అంటే, వాడు నా మొదటి భర్త అండి అన్నాడు. అయ్యో. ఈ నవ్వి ఎరిదానా, నేను కూడా నీకు గుర్తుపట్టావా అన్నాడు. ఎవరు అంటే, నేను ఆ పొద్దు భిక్షానికి వచ్చినోడిని. కర్మ సిద్ధాంతము తిరుగుతానే ఉంటది అయితే ఏదో రకంగా మన చుట్టూ. నాకు ఆ మహానుభావుడు చెప్పినప్పటి నుంచి మ్మ్. ఎక్కడ పోయినా ఈ 3 చెప్తే మనుషులకు బుద్ధి వస్తుంది అవునవును. అని ఆ మహానుభావుడి తరఫున చెప్తున్నాను. ఇది నా కల్పితం కాదు. ఓకే. నిజంగానే అలా జరుగుతుందంటారా స్వామీజీ? ఇది మనం ఒక ఉదాహరణగా ఇప్పుడు చెప్పుకోవడానికేనా? ఎంతమందిని మనం చూస్తున్నామ్మా. మ్మ్. ఈ దిక్కుమాలిన లవ్ మ్యారేజ్లు చెత్తా చెదారం అని ఇప్పుడు వచ్చినాయి. అవును. పెళ్లి చేసుకుంటారు, 3 నెలలకంతా విడాకులు అంటారు. అవును. ఏమైతుంది మళ్ళీ మ్మ్. అంటే వీళ్ళకు లవ్ అనే అర్థం నిజంగా తెలియదు, ప్రేమ అంటే ఏమో తెలియదు. ఆ, అప్పటికప్పుడు ఆ అట్రాక్షన్లకు లోపడతా అంటారు. అవును. వాని రూపమో రంగో చూస్తారు, లేక ఇన్కమ్ చూస్తారు. అంతే. ఆ తర్వాత వాని బుద్ధులు బయటపడినాక లబ్బదిప్పమంటారు. మ్మ్. కానీ పాతకాలంలో ఎవడో తండ్రి ఎక్కడో ఊర్లో పిల్లని చూసి, ఒరే నీకు ఆ ఊర్లో పిల్లని చూసినాను, పలానా రోజులు పెండ్లి నాన్న అంటాడు వాడు. హా. ఆయనకేమో యాంగ్జైటీ, ఆ పిల్లకు యాంగ్జైటీ, మ్మ్. ముఖాలు చూసుకోరు. చూసుకోరు. సరిగ్గా ఈ జీలకర్ర పెట్టే వరకు బట్ట అడ్డం కడతారు, అక్కడ ఆ ముఖం చూడరు. చూడరు. ఎప్పుడైతే ఈ చేతులు ఎత్తి ఒకడు జీలకర్ర పెట్టుకుని వీనికి అప్పుడు చూస్తాడు. ఆ. ఆ చూపుల్లో అద్భుతమైన ప్రేమ పుడుతుంది. ఈ బెల్లం జీలకర్ర మనం పెద్దోళ్ళు ఎందుకు పెట్టిస్తారు, మ్మ్. దాంట్లో ఒక ఎలక్ట్రిఫికేషన్ ఉంటుంది. మీరు కావాలంటే సైంటిఫికల్గా టెస్ట్ చేసి బెల్లము జీలకర్ర బాగా దంచి దాంట్లో 2 వైర్లు పెట్టండి, మ్మ్. మైన్యూట్ బల్బులు ఉన్నాయి కదా ఇప్పుడు, మ్మ్. అవి వెలుగుతాయి. దట్ మచ్ ఆఫ్ మైన్యూట్ కరెంట్ ఈస్ దేర్ ఇన్ ఓకే. ఆ జీలకర్ర బెల్లం పెట్టడం. మ్మ్. సనాతన ధర్మంలో పెళ్లి సాంప్రదాయం సామాన్యమైంది కాదు. మ్మ్. అక్కడ చదివే మంత్రాలు ఎంత గొప్పగా ఉంటాయంటే, 7 తరాల ముందు 7 తరాల వెనకలో సుఖపడాలని ఏమేమో చెప్పి బోధించి, మ్మ్. మీకు పుట్టే సంతానం సుసంతానంగా ఉండాలన్నంత వరకు దాంట్లో ఉంటాయి. అవును. 5 రోజుల స్వామీజీ. పెళ్లి 7 రోజుల పెళ్లి అని చేసేవాడు. మ్మ్. ఎప్పుడైతే ఈ చెయ్యి ఇక్కడ ఆ చెయ్యి అక్కడ పడుతుందో, సహస్రారం నుంచి ఈయన కరెంటు ఆమెకు, ఆయన కరెంటు ఈమెకు వస్తుంది. మ్మ్. వాళ్ళిద్దరి మధ్య ఈ కొత్తదనం పోవాలా అని అదేందో బంతే ఆట, ఆ ఉంగరాలు బిందెలో వేసి బిందులో వేసి ఆ కాళ్ళు తొక్కుడు, అది ఏందేందో చేస్తారు. ఈ సాంప్రదాయం అంతా ముందు నుంచే ఉందా గురూజీ? ఈ మాంగళ్యం తంతు అనేది ఈ మధ్య వచ్చింది. ఆ. పాణిగ్రహణం, ఆ. పిల్ల తండ్రి మ్మ్. ఇమాం సీత మమసుత అని చెప్పేసి మంత్రం చెప్పి ఆ. రాముడి చేతిలో పెడతాడు. మ్మ్. నా సీత చెయ్యిని నువ్వు గ్రహించు అని. పాణిగ్రహణం, ఓకే. పాణి చెయ్యి, మ్మ్. పాణిగ్రహణం, ఆహా. అది పెళ్ళైపోయారు. ఓకే. ఆ తర్వాత అగ్ని చుట్టూ 7 సప్తపది నడిపిస్తారు. మ్మ్. 7 అడుగులు కలిసి నడుస్తే వాడు వీడైతాడు అనేది కాదు. మ్మ్. 7 జన్మల బంధం మీ మధ్య ఏర్పడుగాక అనే దానికి 7 చుట్లు అగ్ని సాక్షిగా మ్మ్. అది చూపిస్తాం. మ్మ్. అప్పటి కాలంలో మీరు అన్నట్టుగా అంటే మా తాతలు అమ్మమ్మలు ఆ కాలం నాటి వాళ్ళైతే ఇప్పటికీ అలా కలిసిమెలిసి ఉండే వాళ్ళు ఉన్నారు, మంచిగా చిలక గోరెంక లెక్క, ఎంత పెద్దవాళ్ళు అయినా సరే వయసులో. కానీ ఈ తరం వాళ్ళు మీరు అన్నట్టుగా ఆ పెళ్లి బంధాన్ని ఎంత చేయాల్సిన విధంగా చేసినా కూడా ఎందుకని కలిసి ఇగో ఉండలేకపోతున్నారంటారు? ప్రాబ్లం. మ్మ్. పాతకాలంలో ఆ యుగో లేదు. మ్మ్. రెండవది, వాళ్ళు నా వాళ్ళు, నేను వాళ్ళకు కష్టపడి పెడుతున్నాను అన్న భావన వాళ్ళలో ఏ మూల ఉండేది కాదు. మ్మ్. మ్మ్. మీరు అన్నట్లు పాతకాలంలో అందరికీ ఆవులు ఉండేటి, లేదా గొర్రెలో బర్రెలో ఉండేటి. అవును. ఆ మహాతల్లి ఆ టయానికి లేచేసి మ్మ్. వాటి ముందు పశువులు చాలా శుభ్రం చేసి, ఇంటి ముందు కళ్ళాపి చల్లి ముగ్గులేసి,
ఆ రోజు చేయాల్సిన టిఫిన్కు ఇడ్లీ రుబ్బాలంటే రుబ్బి అవును. ఇడ్లీలు పొయ్యిలో కాల్చి చేసి ఈ ఉమ్. గ్యాసులు బోసులు గ్యాసులు లేవు. లేవు. అవును. ఆ పొగ కంట మస్ట అన్నిటినీ భరిస్తూ ఉమ్. ఆ బయట వంట పాత్రలు బయట వంట చేసే పొయ్యి వంట బయట పొగ ఇంట్లో పారాకూడదని ఇంటి బయట వంట ఉంటుంది. ఆ, వీళ్ళేమో ఇంట్లోకి రావాలా పోవాలా ఎన్నిసార్లు తిరుగుతారు. అవును, చాలా సార్లు. అంత తిరిగి అంత కష్టపడి ఉమ్. వాళ్ళకు పెడతా ఉంది. కాబట్టి ఆ తల్లి శరీరం అంత భద్రంగా ఉండేది. ఉమ్. ఇప్పుడు ఏమి అన్నిటికీ మిషన్, అంతే. మిక్సీ, ఇడ్లీలు, కుక్కర్, అదేందో గ్రైండర్, Grinder. బైండరు అన్నిటికీ వచ్చినాయి. సూర్యరశ్మి వంట మీద పడ్డం లేదు. అదే టైంలో. మూత పెట్టి అందులో కుక్కర్లో పెట్టి చెత్త తిండులు తింటున్నాం కాబట్టి ఈ రోగాలు, ఈ డిఫరెన్స్లు, ఈ ఈగో పెరిగిపోతున్నాం. ఆ.